ఇక రామలక్ష్మి మాత్రం ఎలాగైనా సరే దీని వెనుక ఉన్న ఆ ప్రశాంత్ని బయటికి ఎక్కి తీరుతాను. పాపం శౌర్య సార్ అసలు తప్పే లేదని నాన్నగారికి తెలిసేలా నేను చేయాలి. లేదంటే నా పెళ్ళి ఆ ప్రశాంత్తోనే చేసేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే నేను ఎలాగైనా సరే ప్రశాంత్ బండారాన్ని బయట పెట్టి తీరుతాను. ఇక మరోవైపు మాత్రం ఆద్య ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఎన్నాళ్ళని ఇలా చారుకో భయపడిపోతూ ఉండాలి. ఇలాగే ఇలాగే చేస్తూ పోతే ఇక నాన్నను ఇంకెప్పుడు నేను బయటికి తీసుకుని వస్తాను. నాన్న బయటికి రావాలంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తే ఆ చారు నా గ్రిప్పులోకి వస్తుంది, నేను ఎలా చెప్తే అలా చేస్తుందంటే నేను ఏదో ఒక ప్లాన్ ఆలోచించి తీరాలి అని ఆద్య మనసులో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమే పద్మ, ఎక్కడ ఉన్నావే అనే విధంగా అంటూ వెంకట్రావు వెళ్తూ ఉండగా అదే సమయానికి ఏంటండి నేను ఇక్కడే ఉన్నాను కదా, అస్తమానం పిలుస్తూ ఉంటారేంటి అని అంటూ ఉంటే, అవునే మరి నిన్ను పిలవకుంటే ఎవరిని పిలవాలే చెప్పు. సరే కానీ నువ్వు ఎక్కడ పెట్టావే, ఎక్కడ పెట్టావంటే ఏమనుకోవాలి, అదేంటో చెప్తేనే కదా. అదేనే నా స్టఫ్. ఏంటయ్యా మీరు ఎప్పుడు అస్తమానం స్టఫ్ అని విర్రవీగుతూ ఉంటారు. ఏంటే పద్మ, ఎక్కడ ఉందో చెప్తే నేను వెళ్ళి తీసుకుంటాను కదా. ఎందుకు ఇదంతా రామాయణం చెప్పు. అబ్బబ్బబ్బా, నిజంగా మీకెప్పుడు తాగుడు లోకమే. అన్నయ్యకి తెలిస్తే అప్పుడు ఉంటుంది. బావగారికి ఇన్ని రోజుల నుంచి నడిపిస్తున్న ఈ వ్యవహారం తెలిసిందా? లేదు కదా. ఎందుకే పద్మ అస్తమానం నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెడతావు. సరేలే, ఇక అడ్రస్ ఎక్కడో చెప్తే పోయి తీసుకుంటాను. ఇంకెక్కడ ఉంటుంది, ఆ సెరుపు పైన పెట్టాను. అప్పుడు వెంటనే వెంకట్రావు వెళ్తూ ఉంటాడు. అమ్మయ్య, ఈరోజు నైట్కు మాత్రం సూపర్ స్టఫ్ దొరికేసింది అని అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉండగా అదే సమయానికి ఆ మాటలన్నీ కూడా ఆద్య వింటుంది. అంటే వెంకట్రావు మామయ్యతోనే ఖచ్చితంగా నేను నా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసుకోగలను. చారు ఇప్పుడు ఇప్పుడు నీ అంతు చూస్తాను అనే విధంగా అనుకుంటూ ఆద్య వెంటనే కావాలని అటుగా వెళ్తూ ఉంటే, అమ్మ ఆద్య, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏంటి మావయ్య, నైట్ కూర్చొని సిప్పేద్దామని అనుకుంటున్నారా? ఏంటమ్మా, నీకు కూడా నాకన్నీ తెలుసులే మావయ్య, ఇలా ఒక్కడివి ఎన్నాళ్ళని ఇలాగే చేస్తూ వెళ్తావు? మరి ఏం చేయనమ్మా, పరిస్థితులు ఇలా వచ్చాయి. ఒక్కడినే ఇలా కూర్చొని నాకు నేనే సర్ది చెప్పుకుంటూ తాగుతూ ఉంటాను. కంపెనీ ఉంటే చాలా బాగుంటుంది మావయ్య. ఎందుకంటే ఎలాగో చారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, మీ వియ్యంకులు. ఓ రోజు పిలిపించుకోండి. ఓ రోజు ఎందుకు, ఈరోజే పిలిపించుకొని ఎంచక్కా ఆరు బయట కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ తాగండి. ఎంత హ్యాపీగా ఉంటుందో. మీకు కూడా కంపెనీ ఉంటే మీరు కూడా కాస్త సంతోషపడతారు కదా. ఫుల్గా చారు వాళ్ళ నాన్న కూడా మీలాగే త్రాగేవారే కదా. అవునమ్మా, నాకెప్పుడూ అసలు ఇలాంటి ఆలోచనే రాలేదు. అయితే నేను ఈరోజే వెంటనే చారు వాళ్ళ నాన్నని పిలిపిస్తాను. ఎంచక్క నైట్గా మేమిద్దరం కూర్చొని తాగేస్తాం అని వెంకట్రావు అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, నాకు కూడా అదే కావాలి మావయ్య, మీరు పిలిపించాలి. పిలిపిస్తేనే కదా చారు వాళ్ళ నాన్న వస్తాడు. ఆ తర్వాత నేను ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటాను అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. మరోవైపు వెంకట్రావు ఫోన్ చేస్తాడు. హలో, ఏంటి బావగారు ఇలా ఫోన్ చేశారు? ఏం లేదు బావా, ఈరోజు మనం కూర్చొని ఏం చక్క ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. నైట్ టైం ఇద్దరం కలిసి తాగుదాం. కరెక్ట్ 11 గంటలకి వచ్చేసేయి బావా. ఎందుకు బావగారు? ఎందుకంటే ఇంట్లో అలాంటివి నడవవు. అందుకే మనం సీక్రెట్గా తోటలో సెట్ చేశాను. అక్కడికే డైరెక్ట్గా వచ్చేసేయి. సరే బావగారు, వచ్చేస్తాను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఇక వెంటనే
వెంకట్రావు మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అదంతా కూడా ఆద్య చూస్తూ ఉంటుంది. ఇక అంతలో చారు వాళ్ళ నాన్న కూడా వస్తాడు. బావా, ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేశారా? అవును బావా, ఇక్కడే చేసేసాను అనే విధంగా అంటూ, కూర్చో బావా, కూర్చోండి, స్టఫ్ కూడా తెచ్చాను. "మ్మ్, హా, వాటర్ ఒక్కటి తెస్తే సరిపోతుంది. కూర్చో బావా, నేను ఇప్పుడే వస్తాను" అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు వాటర్ కోసం. అప్పుడే ఆద్య వస్తుంది. ఇక ఆద్య అదంతా చూసి ఇప్పుడు ఎలాగైనా సరే చారు వాళ్ళ నాన్నని మందు తాగేలా చేయాలి అని మనసులో అనుకుంటూ, అంతలో అక్కడే గజ్జల సౌండ్ వచ్చేలా చేస్తూ ఉంటుంది. ఎవరది అనే విధంగా అంటూ వెంటనే చారు వాళ్ళ నాన్న అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎవరు లేరే అని అనుకుంటూ ఉండగా అంతలో చారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మందులో ఉన్న సగం మందుని క్రింద పడేసి వెంటనే ఏం తెలియనట్టు మూత పెట్టేసి దూరంగా వెళ్ళి కూర్చుంటుంది. ఇక అంతలో చారు వాళ్ళ నాన్న వచ్చి చూసేసరికి, ఏంటి, బావేమో నన్ను రమ్మన్నాడు, అంతలో సగం తాగేశాడా? అబ్బబ్బబ్బా! ఈ మందును చూస్తుంటే మాత్రం నా వల్ల కాదిగా, ఇక నేను తాగాల్సిందే అని అనుకుంటూ వెంటనే మొత్తం కూడా తాగేస్తూ ఉంటాడు. అబ్బా! అసలు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకున్నా. కాదు కాదు, లైఫ్ అంటేనే బ్యూటిఫుల్ అని ఇది తాగితేనే తెలిసింది అని ఈ విధంగా అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉండగా అంతలో వెంకట్రావు వచ్చి చూసేసరికి షాక్ అయిపోతాడు. అయినా ఏంటి బావా, అలా మందు పెడితే మొత్తం తాగేస్తావా? అసలు మనిషివా పశువా? నాకు తాగడానికి ఇంకేముందక్కడ? ఏంటి బావా, ఏమంటున్నావు? నువ్వు సగం తాగావు నాకు చెప్పకుండా, నేను తాగేశాను. ఏంటి, బాగున్నావు, మొత్తం తాగేసి నేను తాగనని అంటున్నావేంటి? బాగుంది, చాలా బాగుంది. నేను వచ్చేసరికి అంత తాగేసి ఇప్పుడు నేను తాగలేదని అంటున్నావా? నేనేదో తాగినందుకు పైగా నన్ను రమ్మని పిలిచి నన్ను ఇంతలా అవమానిస్తావా? నీతో ఏంట్రా అవమానపరిచేది? నేనేదో సంతోషంగా తీసుకుని వచ్చి నీతో తాగాలని చూస్తే నువ్వు ఇంత మోసం చేస్తావా అని కోపంగా అంటూ వెంటనే అలా ఇద్దరు కూడా జగడం ఆడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అనుకోకుండా చారు తండ్రి క్రింద పడిపోవడంతో అంతలో ఆద్య వస్తుంది. ఏంటి మావయ్య, ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో అమ్మ, ఏం లేదమ్మా, ఇద్దరం కలిసి తాగాలని అనుకున్నాం, కానీ నేను వచ్చేసరికి మొత్తం మందంతా లేపేసి కూర్చున్నాడు. కోపంతో ఇద్దరం కూడా మాటలు అనుకున్నాం. సరేలే మావయ్య, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సరే అమ్మా, నువ్వు మాత్రం జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దింపేసిరా అమ్మా. సరే మావయ్య అనే విధంగా అంటూ వెంటనే ఇక వెంకట్రావు అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక చారు అంతు చూస్తాను అని ఆద్య మనసులో అనుకుంటూ ఉంటుంది. నన్నే ఆడుకుంటావా? మా నాన్నని దగ్గర పెట్టుకొని ఇప్పుడు మీ నాన్నని నా దగ్గర పెట్టుకొని నిన్నెలా ఆడుకుంటానో చూడు చారు అని మనసులో అనుకుంటూ వెంటనే ఇక అక్కడి నుండి చారు తండ్రిని తీసుకెళ్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే ఏంటి, ఇంకా రాలేదు, అసలు ఎక్కడికి పోయినట్టున్నాడు అనే విధంగా అంటూ ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. నిన్నటి నుండి ఫోన్ చేస్తున్నా, ఆయన మాత్రం ఆచూకీ తెలియట్లేదు అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే చారుకు ఫోన్ చేసి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు అంటుంది? అవునే, నిన్ననగా మీ నాన్నగారు పోయారు, ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ కలవట్లేదు, నాకు కంగారుగా ఉంది అని ఈ విధంగా అనగానే చారు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు నాన్న ఎక్కడికి పోయి ఉంటారు? సరేలే అమ్మా, సాయంత్రంలోగా నాన్న వస్తారేమో, ఏదో పని మీద వెళ్ళినట్టున్నారు, కంగారు పడకు అని చారు అంటూ ఉంటే, సరే అమ్మా అనే విధంగా అంటూ కాల్ని కట్ చేస్తుంది. ఇక నైట్ అయినా కూడా చారు తండ్రి రాకపోవడంతో ఇక చారు వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది. ఏమైందమ్మా, నాన్న వచ్చేసారా? లేదే, నాకెందుకో కంగారుగా ఉంది. అంతలో వెంకట్రావు వచ్చి, మీ నాన్న ఇంటికి వెళ్ళాడా అమ్మా? ఏంటి మావయ్య ఏమంటున్నారు? తాగడానికి నైట్ పిలిపించాం కదమ్మా ఆద్యని, మీ నాన్నని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తానని చెప్పింది అని అనగానే వెంటనే కోపంగా చారు ఆద్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఆద్య స్వీట్స్ తింటూ ఉంటుంది. ఆద్య, నువ్వేం చేస్తున్నావు? మా నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్తావా లేదా? మా నాన్న ఎక్కడ ఉన్నాడో చెప్తే మీ నాన్న ఎక్కడ ఉన్నారో నేను చెప్తాను.
ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్తాను, వెళ్ళి చెప్పేసి నేను కూడా చెప్తాను అని అనగానే చారు మండిపడిపోతూ కోపంగా ఆద్యను చూస్తూ ఉంటుంది.